ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా? డబుల్ ఎలిమినేషన్లో బర్నీ ఉన్నారా? శ్రీనివాస్ సాయి ఎలిమినేషన్ నిజమేనా? బర్నీని కాపాడే పవర్ తనూజ ఉపయోగిస్తుందా? తనూజపై పడే ఆ బ్యాడ్ రిమార్క్ బిగ్ బాస్ తొలగిస్తాడా? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్ సింబల్ గట్టిగా కొట్టడం మర్చిపోకండి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు హాట్గా జరుగుతుంది. శనివారం నాగార్జున గారు అందరికీ క్లాస్ పీకుడు, రేపు ఆదివారం ఉన్న సభ్యుల్లోని ఒకరినో ఇద్దరినో పీకుడు. ఈ రెండు పీకుళ్ళు ఎలా ఉంటాయని ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. అయితే గురువారం రాత్రి వరకు సంజనా గారు ఎలిమినేటెడ్ అనే అనుకున్నారు. ఎందుకంటే ఆమెకు వచ్చిన ఓటింగ్ కూడా తక్కువ ఉంది. జస్ట్ మన సాయి శ్రీనివాస్ మీదన్ని రాము మీద కొంచెం హైలో ఉంది. ఏదైనప్పటికీ నిన్న కాక మొన్న వచ్చారు శ్రీనివాస్ సాయి. ఈయన తీయడం అనేది బిగ్ బాస్కి ఇష్టం లేదు. మరి ఎప్పుడులో ఉంటున్న సంజనాకి మరీ అన్ని తక్కువ ఓట్లు రావడం వల్ల ఆమె ఉండక్కర్లేదు అనుకున్నారో ఏమో. మొత్తానికి మరి సంజనా గారే కన్ఫర్మ్ అయ్యారు. ఇది మనకు వచ్చిన విశ్వసనీయ వర్గ సమాచారం ప్రకారం. అరే నువ్వు ఒకటి చెప్తే ఇక్కడ ఒకటి జరుగుతుందిరా అంటే అక్కడ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్స్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్. అయితే ఏంటంటే మన అప్డేట్ విషయంకి వచ్చినప్పటికీ సంజనా గారు ఎలిమినేట్ అనేది ఫిక్స్ అయింది. కానీ ఇంకా వచ్చినప్పటికి అప్డేట్లో శుక్రవారంకి వచ్చినప్పటికీ కొంచెం తారుమారైంది. సంజనా గారు కొంచెం ముందున్నారు. సంజనా గారికి దగ్గరగా వచ్చేసి రాము వచ్చాడు. ఇంకా రాము తీద్దామా వద్దా అనుకున్న టైంకి బర్నీ గారు ఓవర్టేక్ చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసారు. ఎందుకు కిందకు వచ్చారంటే ఆయన బంధాలు ఆయన కిందకు తొక్కేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కురుక్షేత్రంలోనే అంటారు. అక్కడ ఏంటంటే అక్కడ మామలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మరి కొడుకులు, మనవలు వీళ్ళందరూ చూస్తుంటే నాకు యుద్ధం చేయాలనిపించట్లేదు. నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్పి అర్జునుడు అనేటప్పుడు అంటాడు, ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు దాపరించింది? ఇలాగైతే నువ్వు ఎదగలేవు. రాజ్యం కోసం నువ్వు యుద్ధం చేయాలి, నీ కోసం నువ్వు యుద్ధం చేయాలని కృష్ణుడు చెప్పినట్లు ఇది వాస్తవం. ఇక్కడ రణరంగంలో కూడా బర్నీ గారు తన కోసం తను యుద్ధం చేయాలి. లేదు ఏ ఇద్దరు వ్యక్తులు కూడా యుద్ధం చేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. బర్నీ గారు నిన్న ఏమైందంటే తనూజ గారిని ఎలిమినేట్ చేసింది దివ్య నిఖిత. అది ఆమె పర్సనల్. తనూజ గారిని ఎలిమినేట్ చేసిన తర్వాత తనూజ గారు ఎలిమినేషన్ నాకెందుకు చేసామని ఈమె ఫైర్ అయ్యారు. అది ఆమె పర్సనల్. తనూజ గారిని ఎలిమినేట్ చేయడంలో ఈమె తప్పుని అంటలేదు దివ్య నిఖితది. అలాగనే దివ్య నిఖిత తనూజను ఎలిమినేట్ చేసినప్పుడు తను డిఫెండ్ చేసుకోవడంలో తనూజను కూడా తప్పులేదు. తనూజ పోరాటం చేస్తుంది. ఒకప్పుడు తనకు అందరూ సపోర్ట్ ఓకే, ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఎవరు నాకు సపోర్ట్ లేదని ఆమె అంటూ తలమే ఆమె చెయ్యి వేసుకున్నట్లు సపోర్ట్ లేదన్నంతో ఇంకెవరు సపోర్ట్ చేయడం రావడం మానేశారు. ఇప్పుడు ఫేవరబుల్ గేమ్ ఇది. ఫేవర్ గేమ్లు ఏంటంటే ఎవరు ఫేవర్ చేస్తే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కానీ రాజకీయ నాయకుడైనా ఆటగాళ్ళైనా మీ అందరి సహకారం వల్ల నేను పైకి వచ్చాను, మీ అందరి సహకారం వల్ల పైకి వచ్చాను అనుకుంటే ఆ వ్యక్తి ఇంకా ఎదుగుతాడు. నాకు ఎవరు సహకారం లేదంటే సహకారం చేసిన వ్యక్తులు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఇది లాజికల్ పాయింట్. నేను ఎవరిని కూడా కింద పడదు. నేను సైకలాజికల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫేవర్ చేస్తున్నారా అంటే నేను ఫేవర్ చేయడానికి లేదండి. అక్కడ మనం భవిష్యత్తులో మనం కూడా, నేను మిమ్మల్ని చెప్తున్నాను, ఎవరైతే మా ఊళ్ళకి అంటావా అని గుండెలు విరిచి ఎక్స్ట్రాలు మాట్లాడిన వాళ్ళు ఓవరాక్షన్ కాళ్ళకి. ఇప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళందరూ కదా. నెగిటివ్ కామెంట్ అంటే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళతో మాట్లాడతాం. కానీ ఓవరాక్షన్ కాళ్ళకి చెప్పేది ఏంటంటే మనం ఓవరాక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో మనం ఎదగలేము. ఎవడో అంటాడు, అరే మీ ఇంటి గురించి ఆలోచించరా అని. అరే మా ఇంటిలో నీకు చెప్పారా? నీ గురించి ఏం మాట్లాడమంటావు చెప్పు. నీ గురించి 4 ముక్కలు చెప్పు. నువ్వు నీ పేరు చెప్పగలవా? చెప్పలేవు. నీ తాను క్వాలిఫికేషన్ చెప్పగలవా? చెప్పలేవు. ఈ ఎదవ కామెంట్లు కాదు. అసలు మన సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే మన అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఒక వ్యక్తి ఎలా మనకి ఆ వ్యక్తిని మనం చెప్పేటప్పుడు మనం ఎలా ఉండాలి, ప్రతి విషయానికి కూడా ఓడినెస్ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలంటారు. మరి స్పోర్టివ్గా తీసుకోవాలి. స్పోర్టివ్నెస్ ఉండేవాళ్ళు ఏంటంటే సంజన చక్కగా ఆఖరి మినిట్లో ఎలిమినేట్ అని వచ్చినప్పుడు మళ్ళీ ఆమె వెనక్కి వచ్చేసి మళ్ళీ ఉంటుంది, రేపు నామినేషన్లోకి వస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇంట్లో బయటికి వెళ్ళిపోయిన సంజన కూడాను ఇంట్లో అందరూ రప్పించినప్పుడు మీ అందరి సహకారం వల్ల నేను వచ్చానంది. తర్వాత గొడవ పెట్టుకోవచ్చు. సరే ఏదైనప్పటికీ మన యాక్సెప్టెన్సీ లేనప్పుడు ఏంటంటే ఏదైనా అక్కడ దివ్య నిఖిత వచ్చేసి తనూజాను వచ్చేసి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినప్పుడు తనూజ డిఫెండ్ చేసుకోవడం కరెక్ట్. ఈమె ఎలిమినేట్ చేయడం అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రెండింటిని పట్టుకొని వచ్చేసి బర్నీ గారు వచ్చి ఆమె అలా చేసుండకూడదు, ఈమె ఇలా చేసుండకూడదు, ఇదేమో ఇంట్లో అక్క చెల్లెళ్ళ ఇద్దరు గొడవ పడుకుంటే ఒక తండ్రికి వెళ్ళి కలపడానికి. అలాంటి టైంలో ఈ కలిపే ప్రయత్నాలు చేసుకున్న బర్నీ గారు అది ఆయన మైనస్ అయింది. ఎలిమినేషన్కి ఆయన వచ్చేసారు. ఇలా ఎలిమినేషన్కి ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో కూడాను బర్నీ గారు ఉన్నారా అంటున్నారు. అలా చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట మనకి. సో ఏదైనప్పటికీ నెక్స్ట్ ఈ వారం అప్డేట్స్లోని మరికొన్ని నిమిషాలు మనకు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు అతను ఎలిమినేట్ అయ్యారా ఎలిమినేట్ అవ్వలేదా అనే విషయం కాదండి. ఇక్కడ ఎలిమినేషన్ ఈయనకి చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు కదా. ఇప్పుడు ఈ వారం మనం ఎవరికి చేద్దాం ఎలిమినేషను? తనుజకి చేద్దామా, లేకపోతే ఇమాన్యుల్కి చేద్దామా,
దివ్య నిఖిత చేద్దాం ఇట్లా ఆలోచన రావట్లేదు కదా బిగ్ బాస్కి. ఎందుకు రావట్లేదు బిగ్ బాస్కి రావట్లేదు అంటే వాళ్ళు కూడా ఆలోచన రావట్లేదు. భరణి గారికి చేద్దామా అంటే బంధాలు, ఈ బంధాలు భరణి గారు ఎందుకండి బాబు ఈ బంధాలు? మీరు సీరియల్లో విలన్ అలాగే ఉండండి, మీరు అలా ఉంటేనే మాకు నచ్చుతుంది. బంధాలన్నీ ఇంట్లోనో బయట చూసుకుంటూ లోపలికి వచ్చినప్పుడు ఆట ఆడాలి. భరణి గారు ఓడిపోతున్నారంటే మాకు ఇక్కడ బర్నింగ్ అవుతుంది. భరణి గారు కాదు, ఇక్కడ బంధాలు భరణి గారుగా ఉన్నారండి బాబు. భరణి గారు గెలవాలి, మీరు గెలవాలి మాస్టారు. మీరు ఏం చేయొద్దు, గెలవండి. బంధాలు ఏర్పరచుకోవడం, పంచాయతీలు కాదు, మీరు క్యాజువల్గా కూర్చొని పంచాయతీలు పెట్టండి. ఇమాన్యుల్ అందరికి కూడా పంచాయతీలు పెడుతున్నాడు, కలుపుతున్నాడు చిన్నోడైనా సరే. మీరు పంచాయతీలో ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు, మీరు శాండ్విచ్. ఇప్పుడు ర్యాంకింగ్లో కూడా మీకన్నా మీద ముగ్గురు ఉన్నారు, మీకన్నా కింద ముగ్గురు ఉన్నారు, అంటే మధ్యలో మీరున్నారు. ఇక్కడ కూడా శాండ్విచ్చే. ఏం చెప్తాను చెప్పండి భరణి గారు. ఆ పక్కన ఆ తర్వాత వచ్చినప్పటికీ ఈరోజు ఇంకా నైట్ వచ్చేసి మన ఎపిసోడ్లో చూడబోతుంది ఏంటంటే, మన తనూజ ఎప్పటిలాగా దొంగతనంగా చేసుకొని పుచ్చకాయ తీసుకొచ్చేస్తారు. ఆ పుచ్చకాయని కోసుకొని తనూజాన్ని శ్రీనివాస్ సాయి కోసుకొని తింటారు. సో ఈ పుచ్చకాయలు తినడం అనేది కొంచెం ఫన్ ఓరియంటెడ్ జరిగింది. దీని మీద కూడాను కాస్త ఎపిసోడ్ కొంచెం ఉత్సాహంగా ఉన్నది అనే కొంచెం మనకి వచ్చిన అప్డేటు. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు నాగార్జున గారి ఎపిసోడ్లో ఒక ఫన్ ఎపిసోడ్ కూడా మళ్ళీ వేస్తారు నాకు తెలిసి. అదే మన దొంగ సుమన్ గారి దొంగతనాలు, దివ్య గారి ఎత్తుకు పై ఎత్తులు, మళ్ళీ వీళ్ళు చేసిన దొంగతనానికి మరి కళ్యాణ్ వచ్చేసి పాపం బకరా అయిపోయి కాపలా కాయడం, ఎవరో రాలేదు మీరు పంచదార తినొచ్చు అని. వాళ్ళు తినేది పంచదార కాదు, పాలు ప్యాకెట్లు తాగిన వ్యక్తులు వాళ్ళే అని కూడా ఆయన కనుక్కోలేకపోయారు. రాత్రి ఇక్కడే కదా వీళ్ళున్నారు, కొంపతీసి పాలు ప్యాకెట్లు తాగితారేంటి అనేది కూడా ఆయనకి ఐడియా రాలే కళ్యాణ్కి. ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఎంతలా వీళ్ళు బురిడి కొట్టించారో చూడండి. మొత్తానికి కటౌట్ ఎంతదే సుమంది, ఆర్మీ కళ్యాణ్ కటౌట్ అంతది. ఎలాగుందంటే కటౌట్ ఎంత ఉందమ్మా కాదు, కటౌట్లో అక్కడ ఏంటంటే ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా అన్నట్టు. మొత్తానికి అన్నయ్య సుమనాన్ని గ్రేట్లే. ఏదన్నప్పుడు కళ్యాణ్ మంచితనం, కళ్యాణ్ నేను కామెంట్ చేయట్లేదు. మొత్తానికి కళ్యాణ్ని బురుడి కొట్టించారు ఇద్దరు, నవ్వుకున్నాడు కూడా కళ్యాణ్. కానీ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, కళ్యాణ్ దివ్య ఎలిమినేట్ చేసినా కళ్యాణ్ కోపం రాలేదు, తనూజాన్ని ఎలిమినేట్ చేసినప్పుడు కళ్యాణ్ కోపం వచ్చింది. కళ్యాణ్ నీకంటూ కొన్ని ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఎలిమినేట్ చేసినప్పుడు నువ్వు ఎంత స్పోర్టివ్గా తీసుకున్నావో తనూజకి ఎలిమినేట్ చేసినప్పుడు కూడా అంతే స్పోర్టివ్గా తీసుకో. ఎవరు ఆట ఆడిది, నువ్వు మాటిచ్చి తప్పేవు నువ్వు అంటున్నావు, మరి నువ్వు మాటిచ్చి తప్పేవు కదా. ఎవరికి? మన ఎమ్మెల్యేలకి. నేను తనూజకి ఎలిమినేట్ చేస్తానని చెప్పి తీసుకొని నువ్వు సంజనకి ఎలిమినేట్ చేసావు కదా, మళ్ళీ ఈరోజు నువ్వు నీతులు చెప్తున్నావు. అయిపోయింది, జరిగిపోయింది అక్కడ. నువ్వు ఎలా చేసావో ఇప్పుడు దివ్య నీకు అలా చేసింది. ఇక్కడ ఆట ఆడాలి, వాళ్ళు గెలవాలని అందరూ. ఇప్పుడు ఎవరు ఇందులో మన బంధువులు కాదు, చుట్టాలు కాదు, నువ్వు గెలవాలని కోరుకుంటావు. నువ్వు గెలిచినా నాకు అంతో, తనూజ గారు గెలిచినా అంతే, దివ్య గారు గెలిచినా అంతే, భరణి గారు గెలిచిన ప్రేక్షకులకి అంతే. అభిమానం అనేది ఒక్కొక్కరి మీద ఉంటుంది. ఎలాగుంటుందంటే వాళ్ళు మనపై కల్పించుకునే విధానం బట్టి ఉంటుంది. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తే బాగుంటుంది, మరి కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తే లోవర్ యాక్షన్ కింద వెళ్ళిపోతుంది. ఇట్లా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేప్పటికి ఇంకొక అప్డేట్ ఏంటంటే, సుమన్ గారిదండి దివ్య నిఖిత ఫన్ వీడియో చాలా జాగ్రత్తగా కట్ చేసి వేశారట. అది మాత్రం నాగార్జున గారు మనకి చూపించి చాలా ఎంజాయ్ చేశారు. మనం కూడా అది చూసి ఎంజాయ్ చేస్తున్నాము. ఇక ఎలిమినేషన్ గురించి, నామినేషన్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి నాగార్జున గారు క్లాస్ పీకడంలో కూడా కొంచెం ప్యాటర్న్ మార్చారు అని అంటున్నారు. మరి ఏ లెవెల్లో మార్చారో చూడాలి. ఇంకో విషయం ఏంటంటే, శనివారం ఎపిసోడ్లోని రాము రాతో డైరెక్ట్ ఎలిమినేషన్ అండి. ఇది బిగ్ బాస్కి కూడా, బిగ్ బాస్ టీంకి కూడా కానీ విని ఎరగండి. ఎందుకంటే బిగ్ బాస్ టీంలో కూడా ఏంటంటే రాము రాథోడ్ని ఎలిమినేట్ చేద్దామని ఆలోచనలో లేరు. ఎందుకంటే రాము రాథోడ్ అనే వ్యక్తి తక్కువ ఓటింగ్స్ వచ్చినప్పుడు కూడాను మరి దిగువ నుండి టాప్ 2లో కదా, దిగువ నుండి టాప్ 3లో ఉన్నారనమాట. సో అయినప్పటికీ ఏంటంటే తనకి రాము రాథోడ్ ఏంటి నువ్వు డల్గా ఉన్నావంటే తను ఒకటే చెప్పాడు, నాకు మనసు ఇంట్లో అంటే నా మనసంతా లాగుతుంది, ఇంటి వైపు ఉంది, అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఏంటంటే అమ్మ నాన్నలు కూలి పనికి వెళ్ళి ఇంట్లో కాస్త దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేను నా లైఫ్ సెటిల్ అయింది బాగుందన్నప్పటికీ ఇప్పుడు ఇలా ఈ విధంగా దూరంగా ఉంటున్నానంటే విజేత ఎప్పుడు మధ్యలో గివప్ ఇచ్చి వెళ్ళిపోడు, నువ్వు చివరి వరకు సక్సెస్ చూడాలి, అంతు చూడాలబ్బా అని చెప్పి నాగార్జున గారు మోటివేట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా తన మనసంతా భారంగా ఉందని, బాధగా ఉందని, తను వెళ్ళిపోవాలని గట్టిగా కోరుకున్నాడు. మరి బిగ్ బాస్కి చెప్పి నాగార్జున గారు గేట్లు ఓపెన్ చేయించారు. మరి ఇంకొకసారి ఆలోచించు, ఉంటావా వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపోతానన్నాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ రాము జరిగింది. ఇక ఆదివారం ఎపిసోడ్ విషయానికి వస్తే శ్రీనివాస్ సాయి ఎలిమినేటెడ్. అవునండి, శ్రీనివాస్ సాయి 5 స్ట్రామ్ అని చెప్పేసి పరిచయం అయ్యాడు మనందరికీ, బిగ్ బాస్ హౌస్కి కూడాను. 5 స్ట్రామ్ అని చెప్పి పరిచయం ఎప్పుడయ్యాడో అంటే అతను ఒక ఫైర్ బ్రాండ్, అంటే అతను ఒక అగ్గి పుట్టిస్తాడు అనే కోణంలో వచ్చాడు. కానీ అతను అగ్గి పుట్టిస్తున్నాడా అంటే కనీసం అట్లీస్ట్ ఏ ఇద్దరి మధ్య కూడాను చిన్న అగ్గిపాటి అగ్గి కూడా పుట్టించట్లేదు. దీంతో ఏమైపోయిందంటే ఆయన కామ్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఆట ఆడుతున్నాడా అంటే ఆట ఆడడానికి ఛాన్స్ ఇస్తున్నా పాపం ఎలిమినేట్ అయిపోతున్నాడు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు.
సో 5 స్ట్రామ్ దగ్గర నుండి మీరు జాగ్రత్తగా ఉండాలని బిగ్ బాస్ చెప్పారు. కానీ ఈ 5 స్ట్రామ్ వచ్చిన బ్యాచ్ అంతా ఆల్రెడీ రూమ్లో ఉన్న వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆల్రెడీ 5 స్ట్రామ్లోని ఎటువంటి ఎలిమినేషన్ లేకుండా ఐషా వెళ్ళిపోయారు, తర్వాత పికిల్ పాప వెళ్ళిపోయింది, మాధురి వెళ్ళిపోయింది, వరుసగా శ్రీనివాస్ సాయి. ఇలా 5 స్ట్రామ్ అంతా మొత్తం ఆరిపోతున్నారు ఒకరికొకరు. ఏదైనప్పటికీ ఏంటంటే ఈ వారం 5 స్ట్రామ్లో శ్రీనివాస్ ఉంటాడేమో అనుకున్నారు. కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తే తనకి డెసిజన్ మేకింగ్ కూడా లేదు. దివ్యానా రీతునా దివ్యానా ఇది కూడా పిడిపడింది. ఆఖరి క్షణంలో నాగార్జున గారు రక్షించుండేవారేమో కానీ ఇప్పుడు ఎలిమినేటెడ్. మొత్తానికి ఈ వారం ఇలాగ డబుల్ ఎలిమినేషన్ జరిగిందండి. ఈ డబుల్ ఎలిమినేషన్లో బలి అయింది సాయి శ్రీనివాస్, రాము. మరి నేను షార్ట్స్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు బాయ్, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి.